డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ వన్డే టీం వివరాలను వెల్లడించారు. కెప్టెన్ గా ధోనిని నియమించిన షకీబ్ జట్టులో రెండో ఆల్రౌండర్ గా తన ప్లేస్ ను ఫిక్స్ చేసుకున్నాడు. తన ఫేవరెట్ టీంలో వన్డే క్రికెట్ లోని స్టార్లందరికీ చోటు కల్పించిన ఇతను ఒక్క రోహిత్ శర్మను మాత్రం పక్కన పెట్టాడు. షకీబ్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ జట్టులోకి రోహిత్ ను తీసుకోలేదు. ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్, సయీద్ అన్వర్లకు అవకాశం ఇచ్చాడు. వన్డౌన్ లో ఆశ్చర్యంగా క్రిస్ గేల్ కు ఛాన్స్ ఇచ్చాడు. 4వ స్థానం కోసం విరాట్ ను ఎంపిక చేసిన షకీబ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ గా జాక్ కల్లిస్ కు ఛాన్స్ ఇచ్చాడు. 6వ స్థానాన్ని ధోనికిచ్చి 7వ స్థానంలో తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా షేన్ వార్న్, ముత్తయ్య, మురళీధరన్లను ఎంపిక చేసిన షకీబ్ ఫాస్ట్ బౌలర్లుగా వసీం అక్రమ్, గ్లెన్ మెక్గ్రాత్ లకు ఛాన్స్ ఇచ్చాడు. కాగా కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్న షకీబ్ స్వదేశంలో జరిగిన ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. షకీబ్ పై బంగ్లాదేశ్ లో మర్డర్ కేసు నమోదైంది. ఈ కేసులో షకీబ్ 28వ నిందితుడిగా ఉన్నాడు. షకీబ్ విషయంలో బాధితుడి తరపు లాయర్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు. షకీబ్ ను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో బీసీబీ మాత్రం పట్టనట్లు ఉంది. షకీబ్ పై నేరం రుజువైతే అప్పుడు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అప్పటి వరకు జట్టుతో కొనసాగుతాడని స్పష్టం చేసింది. షకీబ్ తాజాగా పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ సాధించిన చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీసి పాక్ ను దారుణంగా దెబ్బకొట్టాడు. షకీబ్ పై ఎన్ని వివాదాలు ఉన్నా ఆటపరంగా అతను బంగ్లాదేశ్ కు లభించిన ఆణిముత్యమనే చెప్పాలి.